బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజునే అందరూ అభ్యర్థులు నామినేషన్స్ ఫైల్ చేశారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్స్ వేశారు. అసెంబ్లీ హాల్లో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మజ్లిస్ మద్దతు ఇచ్చింది. ఇక నామినేషన్ల దాఖలుకు ఎంఐఎం ఎమ్మెల్యే హాజరయ్యారు. సెక్యూరిటీ జగదీష్ భాయ్ ఓ జగదీష్ భాయ్ సెక్యూరిటీ సెక్యూరిటీ సార్ వెనక్కి రండి సార్ ఇక బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయగా సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్ వేశారు. ఇక రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. గురువారం విత్డ్రాకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 20న ఎన్నిక జరగనుంది. ఖాళీ అయిన 5 స్థానాలకు 5గురు అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నిక నామమాత్రమే. అసెంబ్లీలో కాంగ్రెస్ బలాబలాల ఆధారంగా అధికార పార్టీకి 3, సిపిఐ మరోటి గెలుచుకోనుంది. ఇక బీఆర్ఎస్కు 1 స్థానం దక్కనుంది. సార్ సార్ సెక్యూరిటీ జగదీష్ భాయ్ ఓ జగదీష్ భాయ్ సెక్యూరిటీ సెక్యూరిటీ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్లో అందిస్తారు. హేమ, చెప్పండి. ఇప్పటికే అటు ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ పూర్తవునట్టుగా కూడా తెలుస్తుంది. తదుపరి ప్రక్రియ ఎలా ఉండబోతుంది? డీటెయిల్స్ అయితే మొత్తానికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు కాసేపటి క్రితమే అసెంబ్లీ వేదికగా ఏర్పాటు చేసినటువంటి కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రివర్గం అంతా కూడా వచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు అంతా కూడా వచ్చారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వచ్చారు. ప్రధానంగా ఈరోజు ఎమ్మెల్యే సంబంధించినటువంటి నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి గడువు. ఇక నిన్న ఏఐసీసీ అగ్రనేతలు కాంగ్రెస్ నుంచి 3 సభ్యులను ప్రకటించారు. అదేవిధంగా పొత్తు ధర్మంలో భాగంగా ఒక సిపిఐకి కూడా సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం నేరుగా అసెంబ్లీకి చేరుకున్నటువంటి 3 అభ్యర్థులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బీఫామ్స్ తీసుకున్నారు. అటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి కేతావత్ శంకర్ నాయక్, అదేవిధంగా బీసీ సామాజిక వర్గం నుంచి మహిళా కోటాలో విజయశాంతి, వీళ్ళు 3 కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బీఫామ్స్ తీసుకున్నారు. బీఫామ్స్ తీసుకొని అనంతరం నేరుగా ఎల్పీ ఆఫీస్ నుంచి అసెంబ్లీలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కేంద్రానికి కూడా చేరుకున్నారు. ప్రస్తుతం నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్లో భాగంగా సిపిఐకి పొత్తు ధర్మంలో ఇచ్చినటువంటి ఒక సీట్ అభ్యర్థి సతీష్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. చేరుకొని తనకు సంబంధించినటువంటి ఏదైతే నామినేషన్ ఉంటుందో నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ నామినేషన్లకు మద్దతుగా ఎంఐఎం కూడా నిలిచింది. సో ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్బర్ కూడా చేరుకున్నారు. చేరుకొని మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఇక అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా హరీష్ రావు, కేటీఆర్, మిగతా ఎమ్మెల్యేలు అంతా కూడా వచ్చి బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి దాసోజు శ్రవణ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇక మొత్తానికి ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది ఆశావాహులు ఎదురు చూసినటువంటి తరుణం ఈరోజు ముగిసిందని చెప్పుకోవచ్చు. మొత్తం అసెంబ్లీ వేదికగా నామినేషన్ల సందడి నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ లీడర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సముచిత న్యాయం జరుగుతుంది అంటూ కూడా నిన్న విడుదల చేసినటువంటి జాబితా తెలుపుతుంది. అందులో ప్రధానంగా అద్దంకి దయాకర్ ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసి తుంగతుర్తి లాంటి సీట్ కానివ్వండి, లేదంటే వరంగల్ లాంటి సీటు కూడా తను వదులుకొని సాక్రిఫైస్ చేసి మరొకరికి ఇచ్చినటువంటి పరిస్థితి. అంత సాక్రిఫైస్ చేసినప్పటికీ కూడా ఏ రోజు పార్టీ పైన కానీ, ప్రభుత్వం పైన కానీ, పార్టీలు ఉన్నటువంటి నేతల పైన కానీ లైన్ దాటి ఏ రోజు కూడా మాట్లాడలేదు. పార్టీని నమ్ముకొని ఉన్నారు. సో అలాంటి వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం వచ్చింది. కాసేపటి క్రితం మనతో బిగ్ టీవీతో మాట్లాడినటువంటి సమయంలో కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి నేను పార్టీ కోసం పనిచేశాను. పార్టీని నమ్ముకొని ఉన్న నాకు ఈరోజు సముచిత న్యాయం జరిగింది అంటూ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక సేమ్ టైం ఎస్టీ సామాజిక వర్గం నుంచి కేతావత్ శంకర్
శంకర్ విషయానికి వస్తే కూడా సేమ్ ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చినటువంటి లీడర్ అటు జెడ్పీటీసీ నుంచి ఈరోజు ఎమ్మెల్సీ వారికి రావడం అంటే మామూలు విషయం కాదు. అండ్ ప్రస్తుతం నల్గొండలో డీసీసీగా ఉన్నారు, ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. అండ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్య నేతగా కూడా శంకర్ నాయక్ ఉన్నటువంటి పరిస్థితి. సో నిన్న ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్ పేరుని కూడా అధిష్టానం ప్రకటించింది. ఇక విజయశాంతి ఎప్పుడైతే బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి 2023 ఎన్నికల ముందు వచ్చినటువంటి సమయంలోనే నేరుగా ఖర్గేతో మాట్లాడి తనకు పార్టీలో ఒక పదవి ఇవ్వాలి అంటూ కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయో అందులో కాంగ్రెస్కి 4 రాబోతున్నాయని తెలిసిన వెంటనే నేరుగా ఢిల్లీ వెళ్ళి తనకు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని గుర్తు చేసి వెంటనే తనకి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలి అంటూ కూడా రిక్వెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం నుంచి అండ్ మహిళా కోట నుంచి కూడా విజయశాంతికి సీట్ని నిన్న అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో మహిళలకు పెద్దపీఠం వేస్తూ మహిళలకు ఏదైతే సముచిత న్యాయం జరుపుతూ ఉంటారో అందుకు నిదర్శనం నిన్న విజయశాంతి పేరు ప్రకటించడం. ఇక మొత్తానికి కాంగ్రెస్ ప్రస్తుతం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడితే అందులో ప్రస్తుతం సభలో ఉన్నటువంటి రేషియో ప్రకారం 4 కాంగ్రెస్కి 1 బీఆర్ఎస్కి వెళ్తుంది. సో కాంగ్రెస్ నుంచి 4లో 3 కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తే పొత్తు ధర్మంలో భాగంగా 1 సిపిఐకి ప్రకటించారు. సో సిపిఐ కూడా తమ అభ్యర్థితో నామినేషన్లు దాఖలు చేశారు. సో వీళ్ళు 4 కాంగ్రెస్ నుంచి ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కూడా ఒక అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రేపు నామినేషన్లకు సంబంధించినటువంటి పరిశీలన ఉంటుంది. ఇక 12వ తారీఖు గ్యాప్ ఇస్తే 13వ తారీఖు ఎవరైనా నామినేషన్లు అంటే అది అవ్వదు, ఎందుకంటే 5 మందే ఉన్నారు ప్రస్తుతం. సో నామినేషన్లు ఎవరైనా ఉపసంహరించుకోవాలి అనుకుంటే 13వ తారీఖు ఉపసంహరించుకోవాలి. ఇక 20వ తారీఖు ఇదే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే అసెంబ్లీ వేదికగా ఏర్పాటు చేయబడ్డ ఒక ప్రత్యేకమైన బూత్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓటింగ్లో పాల్గొంటారు. అందరు ఎమ్మెల్యేలు కూడా అన్ని పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఎంఐఎం కూడా ప్రస్తుతం కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్లో పాల్గొంటారు. మరి బీజేపీ వాళ్ళు పాల్గొంటారా లేదా అనేది ఆ రోజు తెలుస్తుంది. అండ్ ప్రస్తుతం మోస్ట్లీ దీనికి ఎలక్షన్స్ కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్రస్తుతం 5 ఖాళీలు ఏర్పడ్డాయి. 5 మంది అభ్యర్థులు ఉన్నారు. 5 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్స్ వేశారు ఇప్పటివరకు. ఇంకా 6వ మెంబర్ కూడా లేరు కాబట్టి ఇదంతా ఏకగ్రీవంగా ఎన్నుకోబడతారు. సో మోస్ట్లీ ఎలక్షన్స్ ఉండకపోవచ్చు అని కూడా అన్నారు. ఇన్ కేసు ఉంటే కూడా ఈరోజు ఇదే అసెంబ్లీ వేదికగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎన్నికల పోలింగ్ ఉంటుంది. అనంతరం ఆ రోజు సాయంత్రమే అభ్యర్థులను కూడా ప్రకటిస్తారు. సో మొత్తానికైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థులను ఈరోజు ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున మొత్తం ఎంటైర్ టీ కాంగ్రెస్ క్యాడర్ నుంచి లీడర్ వరకు ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరిలో కూడా ఒక హోప్ నెలకొంది. పార్టీ లైన్ దాటకుండా పార్టీ కోసం పనిచేసి పార్టీని నమ్ముకొని ఉంటే ఏ రోజు ఒకరోజు అద్దంకి దయాకర్ లాగా లేదంటే శంకర్ నాయక్ లాగా మనకి కూడా మంచి జరుగుతుంది, సముచిత న్యాయం జరుగుతుంది అంటూ కూడా ప్రతి ఒక్కరు ఒక హోప్ నెలకొంది. మొత్తానికైతే ఈ 3 అభ్యర్థుల ప్రకటన, ఈ 3 అభ్యర్థుల పేర్లు ఏదైతే అనౌన్స్ చేశారో ఇందులో అయితే ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ మార్క్ రాజకీయం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ హేమ, థ్యాంక్ యూ.